వన్ డే కోసం వచ్చారు, హాఫ్ డేలో వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? తమను నేను డాన్సులు చేశాను సార్, నా మాటలు వాళ్ళు వినరు అంటే పైకి తీసుకొచ్చాను. వినరా? మీరు ఒక 50 సినిమాలు ప్రొడ్యూసర్, మీరు చిన్నపిల్లలు అయిపోకూడదు. సినిమా అంటే ఆడియన్సే కదా, మనం కూడా 50 సినిమాలు ఆఫీస్కి వెళ్ళినా తమ మెచ్యూర్ అవ్వు, క్లారిటీ అంటారు. మీరు ఇలా అయిపోతే ఎలా అసలు? ఆ జీన్స్, మీ డ్రెస్ ఏంటి అసలు? మీరు నేను నన్ను పిలవద్దని నన్ను చూసారా? నేను బాగా చేస్తాను సార్. ఇండియన్ ఐడల్ తర్వాత మారిపోయాను నేను. చెప్పండి. కాదు తమన్, మన ఒరిజినల్ క్యారెక్టర్లు బయటికి వెళ్ళకూడదు. ఒరిజినల్ ఉంటేనే లైఫ్ లో కిక్ ఉంటుంది. కమాన్. ఏంటి కమాన్? పోదాం సార్, మార్నింగ్ ఫ్లైట్ ఉంది. నేను అరిచినప్పుడల్లా లేదు, నాకు బీపీ అలా పెరిగిపోయి నరాలని పగిలిపోయేటట్టున్నాయి. అలాంటప్పుడు మీ సాంగ్స్ లోని 2 మెలోడీ నంబర్స్ వినండి. ఇంకా పెరుగుతుంది. మీరు ఓజీ ఉంది, వద్దాం ఓజీ. ఫస్ట్ గేమ్ చేంజర్ లో ఉండే ఓజీ గురించి మాట్లాడదాం. అరే కొంచెం నీళ్ళు తాగండి. అది ఏం చేయాలి? జై పవర్ స్టార్. నాకు వకీల్ సాబ్ లో నేను ఏం చేశాను తెలుసు, బ్రోలో ఏం చేశాను తెలుసు, భీమ్లా నాయక్ ఏం చేశాను తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ ఓజీ మామూలుగా ఉండదు, ఓకేనా? ఓజీ విల్ రైట్ ఇండియన్ హిస్టరీ బ్రదర్, రాసిస్తాను, ఓకేనా? గేమ్ చేంజర్. ఫస్ట్ రాజు గారు వకీల్ సాబ్ సినిమా రీ రికార్డింగ్ జరుగుతోంది. మగువ పాట మార్చి 8 రిలీజ్ చేశాము. ఆ రోజునే శంకర్ గారు మీటింగ్ పెట్టారు. సార్ రాజు గారు ఎప్పుడు వంకరగా నవ్వుతారు, ఒకలాగా ఇలానే నవ్వుతారు. మగువ పాడుతుంటే సార్ ఎందుకు నవ్వుతున్నారంటే నాకు అర్థం కావట్లేదు. పాట బాగుంది, అన్నీ అయిపోయింది, పాట బాగుంది, అయిపోయినా కూడా ఇలా నవ్వుతూనే ఉన్నారు. సార్ ఏంటి ఎందుకు నవ్వుతున్నారు? అదిదా నువ్వు అర్జెంట్గా చెన్నైకి బయలుదేరాలి. అక్కడ శంకర్ గారు నీకోసం వెయిటింగ్ అన్నా. అప్పుడు వేసుకున్నాను డైపర్. అంటే కొన్ని సినిమాలు హై ఇవ్వదు, అది ఒక భయం ఇస్తుంది. అంటే నాకు తెలుసు, ఓకే శంకర్ గారు, రెహమాన్ గారు మనం ఎలా ఎంజాయ్ చేసాం, మనం ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేయాలి. ఆ క్యాసెట్లు కొనడం కానీ, జెంటిల్మెన్ నుంచి మనం ఎంతో ఎంజాయ్ చేసాం ఆ సినిమాలంతా. ఆయన సినిమాకి నేను మ్యూజిక్ చేయడం ఫస్ట్ నేను ఓకే కామ్ డౌన్. ఫ్లైట్ 38,000 feet వెళ్ళిందో లేదో, నేనైతే స్టూడియోలోనే వెళ్ళిపోయాను. 38,000 feetకి వెళ్ళి ఆలోచిస్తున్నాను, దూకుదామా, బయటే ఉందామా, ఫ్లైట్లో ఉందామా అని. అసలు రాజుగారు అసలు మామూలు ఫిట్టింగ్ పెట్టలేదు. బట్ సో అబ్బాయి, బికాస్ శంకర్ సార్ నేను లైక్ వెరీ కామెడీ ట్రావెల్. ఆయనకి తెలుసు నాకు యాక్టింగ్ రాదని, అయినా బాయ్స్లో పెట్టుకున్నారు. ఆయనకి ఏదో నా పైన ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్, ఎక్కడో వీడు ఏదో జోకులు వేస్తాడు, హ్యాపీ, ఓకే ఉందా వీడి కావాలి. డాన్స్ ఆడినా తమన్, డాన్స్ నువ్వు ఎంత ఆడినా కనపడట్లేదు, నువ్వు ఫ్రేమ్ చెడిపేస్తున్నావు, వచ్చేసే అంటాడు. ఓకే సరే, అందరి ముందర అవమానం జరుగుతుంది. బట్ ఆయన పక్కనే కూర్చొని నాకు ఒక మైక్ ఇస్తారు, సిద్ధార్థ్ని ఏమన్నా కౌంటర్ వేయి అంటారు. సో అలా సిద్ధార్థ్ ఒక ఫన్. సో శంకర్ గారితో ఒక కామెడీ జర్నీ. ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక 20 yearsగా బాయ్స్ అయిపోయినప్పటి నుంచి ఆయనకి ఇంకో కొడుకులాగా నన్ను చూసుకున్నాడు. ఒక 20 years ఇస్ అ వెరీ బిగ్ రిలేషన్ ఆయనతో. ఆయన ఏ పార్టీ ఇంట్లో ఆయన బర్త్డే అయినా ఈశ్వరి గారు వచ్చారు, శంకర్ గారు వాళ్ళ వైఫ్ వచ్చారు. సో వీఆర్ ఆల్ లైక్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ. అదితి ఈరోజు వచ్చి ఫస్ట్ టైం ఒక తెలుగు సాంగ్ సెకండ్ టైం పాడుతూ ఉంటాను. ఐఎమ్ సో హ్యాపీ దట్ అదితి ఈరోజు తన డాక్టర్. అదితి వచ్చి ఒక MBBS పాస్ అయిన డాక్టర్. బట్ అవన్నీ వదిలి షీ హెస్ కమ్ టు ఫిలిం. షీ ఈస్ డూయింగ్ సినిమా ఇంట్రెస్ట్. సార్ వాళ్ళ ఫాదర్ తర్వాత ఒక సక్సెస్. శంకర్ గారు అబ్బాయి ఈజ్ వర్కింగ్ ఫర్ మురుగదాస్ గారు యాజ్ అన్ అసోసియేట్. సో వీళ్ళందరికీ ఏదో వీళ్ళు అలా కాదు, దే వాంట్ గివ్ బ్యాక్ టు సినిమా అలా.
సో సచ్ లవ్లీ ఫ్యామిలీ. సో వాళ్ళ దీంట్లో శంకర్ గారి కంటే ఏదో ఆయన సినిమాకి మాత్రం కాదు, బట్ వాళ్ళకు ఉండే ఆ ఫ్యామిలీకి ఉండే రెస్పెక్ట్ మనం ఎలా కాపాడాలి ఇవన్నీ ఆలోచించి ఈ సినిమా మ్యూజిక్ చేయడం, అది మన రామ్ చరణ్ గారికి. ఆయనకి అది ఆయన సినిమాలో నాకు శంకర్ గారి సినిమా వస్తుందని నేను లైఫ్లో డ్రీమే చేయలేదు. సో దిస్ వాజ్ సచ్ అ బిగ్ డ్రీమ్. అది గేమ్ చేంజర్ అనే టైటిల్ పెట్టి నాకు ఇంకా బీపీ పెంచారు. ఎందుకంటే కొన్ని టైటిల్ మనల్ని గేమ్ చేంజర్ పెట్టారు, అప్పుడు దీన్ని ఎలా చేయాలి కొన్ని డౌట్లు వచ్చేస్తూ ఉంటాయి. సో అలా ఈ గేమ్ చేంజర్ అనే సినిమా సంక్రాంతికి చాలా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. బికాస్ ఆర్ఆర్ చేస్తుండగా నేను రానని చెప్పాను రాజు గారికి, బట్ నా కీబోర్డ్ అతనే ఆఫ్ చేసి నన్ను ఫ్లైట్ ఎక్కి తీసుకొచ్చేసారు. సార్ రీల్ ఏమన్నా రెడీ లాస్ట్ మినిట్ లో డ్రాప్ అవుతానంటే ఒకటే మాట చెప్పాను, ఎందుకు డ్రాప్ అవుతాను, నాకు బిస్కెట్ వేశాడు సార్. ఇప్పుడే సెకండ్ హాఫ్ చూశాను, సూపర్ హిట్ సార్. అది తెలుసు మాకు, నేను రాకుండా ఇక్కడ వర్క్ చేసుకున్నా అంటే కుదరదు. శంకర్ గారు ఆల్రెడీ బయలుదేరారు, నువ్వు ఫ్లైట్ ఎక్కని అప్పుడు బయలుదేరి వచ్చాడు. అదే చెప్తున్నాను, రావడం అవసరమా లేదా? సరే నేను కూడా ఈ సభాముఖంగా నేను ఒకటి చెప్పేస్తాను, రీల్ ఏమన్నా 2 రోజులు లేట్ అవుతే ఆ కాపీలు ఏమన్నా మేనేజ్ చేయండి. కాదు మామూలు డైరెక్టర్ అయితే మేనేజ్ చేస్తాను, శంకర్ గారు ఇక్కడ కుదరదమ్మా. శంకర్ గారు అనుకున్నది రావాల్సిందే. జోకులు వేస్తే ఆపేస్తారు సార్ ఆయన నా కోసం, మీకు తెలియదు ఆయన గురించి. వీళ్ళందరూ ఏం చేయాలి? ఇక్కడ అమెరికాలో వాళ్ళు జాన్ 9 సినిమా చూడాలి కదా. నిజంగా ఈ ప్రీమియర్ లేవోగామో కానీ నిజంగా మేము చెప్ప ఆ 3-4 రోజులు పడుకోము తెలుసా. మీరు ప్రీమియర్ కరెక్ట్ గా సినిమా చూడాలని మమ్మల్ని 5వ తారీఖు ఇక్కడ స్నో అంట త్వరగా వెళ్ళాలి, ఇక్కడ వర్షాలంటే ఇక్కడ బయటికి రాలేకపోతున్నారంట త్వరగా వెళ్ళాలి, చంపేస్తారు సార్. మీకేం తెలుసమ్మా, వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ మనకు మిలియన్స్ ఊరికనే ఇస్తారా? ఆ రేంజ్లో చూపించాలి కదా. ఏం చెప్పలేము సార్. రాజు గారు థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అదే నాకు బికాస్ ఇది మాకు తెలుసు ఈ సినిమా, నేను చెప్పాను రాజు గారు December 25th ఓకే పీస్ఫుల్ గా చేద్దాం సినిమా, బట్ నా లైఫ్ లోనే నాకు ఒక ప్రాబ్లం ఉంది. ఎప్పుడు వచ్చినా సంక్రాంతికి 2 సినిమాలు వస్తుంది, సో అది నాకే టెన్షన్. బట్ ఈరోజు గేమ్ చేంజర్ తో పాటు డాకు మహారాజ్ కూడా వస్తుంది బాలయ్యబాబుని. సో అండ్ రాజు గారు సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా వస్తుంది. సో ఆల్ 3 ఫిల్మ్స్ పెద్ద సక్సెస్ అవ్వాలని సార్. చూడండి ఆయన 2 ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఇక్కడే ఉంటున్నారా వస్తున్నారా? సంక్రాంతికి వస్తారా ఉంటారా? ఇక్కడే ఉంటే నీవు అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటావు, అక్కడికే వస్తా, నీ పక్కనే కూర్చుంటా. శంకర్ గారు మెసేజ్ వచ్చినప్పుడు అలా నేను రియాక్ట్ అవ్వాలి కాబట్టి నీ పక్కనే ఉంటాను. టెన్త్ లో సినిమా రావాలి కాబట్టి మీరు తొందరగా బయలుదేరాలి. థ్యాంక్ యూ సో మచ్ కమల్ గారు. అండ్ రాజేష్ వాళ్ళ విలేజ్ లో కాట్రావులపల్లిలో లైవ్ పెట్టి అక్కడ వాళ్ళందరికీ లైవ్ ప్రోగ్రామ్ చూపించేలాగా ఆర్గనైజ్ చేశాడు. సో వాళ్ళ విలేజ్ వాళ్ళని మిస్ అవ్వకుండా థ్యాంక్ యూ రాజేష్. అండ్ అంతా ఆర్గనైజ్డ్ గా ఈస్ట్ గోదావరిలో చూపించడం. అండ్ ఫుల్ హౌస్ మీడియా ఈ ఆర్గనైజ్ చేశారు, వాళ్ళందరూ కూడా మా యూనిట్ తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజ్ గారు. అండ్ అలాగే థ్యాంక్ యూ రాజేష్ గారు. ఆల్మోస్ట్ 20,000 మందికి పైగా కాటావులపల్లిలో చూస్తున్నారంట లైవ్ ఈవెంట్. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజేష్ గారు థ్యాంక్ యూ. లేదు ఒక చిన్న వర్క్ ఉంది. థ్యాంక్ యూ.